ఈరోజు గుంతకల్ పట్టణం పరిటాల శ్రీరాములు కళ్యాణ మండపం నందు గుంతకల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారి మరియు ఆయన సోదరుడు శ్రీ గుమ్మనూరు నారాయణ స్వామి గారి అధ్యక్షన గుంతకల్ నియోజకవర్గం రెగ్యులర్ అబ్జర్వర్ శ్రీ తన్మయి చౌదరి గారు, గుంతకల్ నియోజకవర్గం ఎలక్షన్ అబ్జర్వర్ టి తులసిరెడ్డి గారు, గుంతకల్ నియోజకవర్గం ఎలక్షన్ అబ్జర్వర్ శ్రీమతి పర్వీన్ బాను గారు, గుంతకల్ నియోజకవర్గం రూరల్ అబ్జర్వర్ శ్రీ పర్వతనేని శ్రీధర్ బాబు మరియు గుంతకల్ టౌన్ అబ్జర్వర్ శ్రీ ఆవుల కృష్ణయ్య గారి మరియు శ్రీ కేసీ హరి గారి సమక్షంలో గుంతకల్ పట్టణ మరియు మండల సంస్థాగత కమిటీ నిర్మాణం మరియు ఎన్నికల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారు టౌన్ మరియు మండల అధ్యక్ష పదవుల ఆశావాహుల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా గుమ్మనూరు జయరాం గారు మాట్లాడుతూ, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులు పార్టీ పదవి ఆశించడంలో తప్పు లేదు. పార్టీ ఎవరిని ఆదేశిస్తే వారికి పదవులు వస్తాయని, ఎవరికి అధ్యక్షులుగా పదవి ఇచ్చినా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని అన్నారు. పదవులు అనేవి అలంకారం కోసం కాదని, పార్టీ ఒక పదవి ఇచ్చిందంటే ఆ వ్యక్తి పార్టీలో అందరినీ కలుపుకొని పోవాలని గుమ్మనూరు జయరాం గారు సూచించారు. ఇప్పుడు మీరు ఇచ్చిన అర్జీలను అన్ని పార్టీ కేంద్ర కార్యాలయంకి పంపడం జరుగుతుంది అని, ఫలితాలు మరో 4 రోజుల్లో వస్తాయని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంతకల్ పట్టణం మరియు మండల టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు, అన్ని అనుబంధ సంఘ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కూడా పార్టీకి బలం చేసేదానికి ఈరోజు మండల స్థాయి అదేవిధంగా పట్టణ స్థాయి వరకు కూడా ఎన్నిక ఈరోజు జరుగుతుంది. కాబట్టి మీరు అది కష్టపడిన వారికి ఖచ్చితంగా ప్రతి పదవి తగ్గుతుంది. ఈ పార్టీకి పనిచేసిన వాళ్ళు రేపు ఖచ్చితంగా రాజకీయంగా కూడా తీసుకుపోయే చేస్తారు. నేను తీసుకుంటానని చెప్పి మీరు మాట్లాడుతున్నా. ఈ రోజు పార్టీ కోసం కష్టపడేవాళ్ళు మీరు గుర్తుపెట్టుకొని, ఒక మండల కన్వీనర్ కావచ్చు, పట్టణ అధ్యక్షులు కావచ్చు, బూత్ కన్వీనర్లు కావచ్చు, పార్టీకి ఎవరు కష్టపడితే బూత్ కన్వీనర్ అయినా కూడా వారిని రాబోయే రోజుల్లో కౌన్సిలర్లు చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికి మాటిస్తున్నా. ఈరోజు మండల కన్వీనర్ ఉన్నారు, పార్టీ కోసం కష్టపడితే ఆ మండల కన్వీనర్ని ఎంపీపీ చేసే బాధ్యత కూడా తీసుకుంటానని చెప్పి సందర్భంగా మీ అందరికి పాటిస్తున్నా. ఎంపీపీ పదవే కాకుండా జడ్పీటీసీ పదవి కూడా, జడ్పీటీసీ పదవితో పాటు వెనకబడిన జిల్లా నియోజకవర్గం గుంతకల్ ఉంది కాబట్టి జిల్లా చైర్మన్ చేసే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకొని సభాముఖంగా మీ అందరికీ మాటిస్తున్నా. ఎందుకంటే ఈరోజు కేవలం నేను కర్నూలు జిల్లా నుంచి అనంతపురం జిల్లాకి కేవలం 30 రోజుల్లో వచ్చి ఈరోజు పెద్ద ఆయన ఆశీర్వాదం నాకు అన్నాడు, జయరాం నీకు 3 కర్నూలు జిల్లాలో 2 నియోజకవర్గాలు కానీ అనంతపురం జిల్లాలో గుంతకల్ కానీ ఇస్తాను, ఏ ఎన్నికల్లో ఏ గురించి పోటీ చేస్తామని అడిగితే నేను అనుకున్నా పెద్ద ఆయన నీ ఆశీర్వాదం ఉంటే గుంటకల్ పోతానని చెప్పేసి అడగడం, ఆయన ఆశీర్వాదం, ఆయన ఆశీర్వాదమే ఈ రోజు నేను గుంటకల్కి వచ్చానని చెప్పి సందర్భంగా ఆయన ఏ టైంలో నన్ను గుంటకల్ పంపించాడో కానీ ఈ గుంటకల్ నియోజకవర్గంలో ప్రజలు తెలుగుదేశం కుటుంబం ఇంత బ్రహ్మాండంగా ఉంటారనేది కూడా ఇక్కడికి వచ్చినవి నాకు తెలిసింది. తెలుగుదేశం అంటే పార్టీ అంటే తెలుగుదేశం అనే విధంగా ఈరోజు ఇంత పెద్ద పార్టీని కొన్ని రోజులు చాలా ఇబ్బంది పడ్డారు. గత 5 సంవత్సరాలు ఎంతో మంది కేసులు పెట్టుకున్నారు, ఎన్నో డబ్బులు పోయాయి, పార్టీ కోసం ఎంతో మంది కష్టపడ్డారు. ఏ కష్టం అయినా కూడా నేను వచ్చిన తర్వాత 30 రోజుల్లో మీ అందరు గెలిపించారు చూడు, మీ రుణం ఎప్పుడు తీర్చుకోవాలని చెప్పి నేను మీ అందరు కోరుకుంటున్నా. ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి. మీరు కూడా చూశారు, నేను ఎప్పుడు కూడా ఎన్నికల్లో చెప్పాను, పోలీస్ స్టేషన్లో పెట్టకండి, ఎక్కితే ఎంఆర్ఓ కానీ ఎండిఓ ఆఫీస్ ఎక్కండి అని చెప్పి నేను బ్రహ్మాండంగా ఆ రోజు సభలో చెప్పాను. ఈ రోజు సంవత్సరం అయింది, వాళ్ళు కేసులు పెట్టడం, మనం కేసులు పెడుతున్నామా?
లేదే ఆ రోజు అన్నారు దౌర్జన్యము రౌడీజం గుండాయిజం అన్నారు. ఎక్కడైనా గుంటకల్ నియోజకవర్గంలో దౌర్జన్యం రౌడీజం జరుగుతుంది అని ఈ తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను ప్రశ్నిస్తున్నా. ఆ రోజు మా వాళ్ళు 5 సంవత్సరాలు కేసులు పెట్టి ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఈ రోజు మేము అనుకుంటే మీ పార్టీ భూస్థాపన అయిపోతుందని చెప్పేసి ఈరోజు సంవత్సరం అయింది. ఏ ఒక్క పోలీస్ స్టేషన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసు పెట్టామా అని ఈరోజు అడుగుతున్నా. మేము ఈ రకంగా ఉన్నాం. మా తెలుగుదేశం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కేసులకి ఎవరు కష్టాలు పెట్టదండి వాళ్ళే బుద్ధి తెచ్చుకుంటారనే విధంగా మన పార్టీ నియమాలు నిబద్ధతలు నేర్పించారు కాబట్టి ఆయన అడుగుజాడుగా నడుచుకుంటున్నాం. రాబోయే ఎన్నికల్లో కూడా అన్నీ ఇప్పుడే చెప్పారు కృష్ణ ఆళ్ళలో దౌర్జన్యం చేసి బూతుల్లో లాగేసి ఎంతో కూర్చోబెట్టి ఇంటికే పరిమితం చేసి ఎన్నికలు ఆలోచన అయ్యారు. గత 2019-24 మధ్యలో ఆ రోజు ఆ కర్మ మనకు వచ్చింది. ఈ రోజు మీ అందరికి ఈ సభాముఖంగా మాటిస్తున్నా ఆ పని మనం కూడా చేసి చూపిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ గుంటగల నియోజకవర్గంలో 4 రూపాయల చేసే పని మీరందరూ సహాయకాలను ఖచ్చితంగా చేసి కూడా నిరూపిస్తామని ఈ సందర్భంగా భావిస్తున్నాం. ఎందుకంటే అంటారు నువ్వు ముగ్గుతో తీయాలా వజ్రాన్ని వజ్రంతో పోయాలనే నినాదం నాలో ఉందని చెప్పి మీరందరూ ధైర్యంగా ఉండండి. తెలుగుదేశం పార్టీ ఏ పిలిపించినా ఏ ఎలక్షన్ వచ్చినా ధైర్యంగా నామినేషన్ చేసినండి గెలిపించుకునే జవాబారు నేను తీసుకున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరికి అంటూ చెప్తున్నా. పెద్దవాళ్ళు చెప్పారు ఒక పదవి ఆశించేటప్పుడు తనని న్యాయం చేయాలి. ఒక మండల కన్వీనర్ కావాలంటే బాధ్యత ఉండాలా, సహనం ఉండాలా, ఓదార్పు ఉండాలా, అన్ని ఉంటేనే ఆ బాధ్యత తీసుకోవాలా. ఆ బాధ్యత పాటు గుండె ధైర్యం కూడా ఉండాలా. ఈ రోజు ఈ కలియుగంలో రాజకీయంలో గుండె ధైర్యం లేకపోతే రాజకీయం లేదని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మొదటి తీయాలంటే ఇదే నినాదా. కాబట్టి మండల కన్వీనర్లు కావాలన్నా, టౌన్ కన్వీనర్లు కావాలన్నా, బూత్ కన్వీనర్లు కావాలన్నా ఏదైనా ఇచ్చే ధైర్యం ఉండాలా. పార్టీ కోసం కలిసిపోయే నాయకులు ఉండాలి. ఇవన్నీ ఉండి ఈ త్యాగానికి ఖచ్చితంగా నేను గుర్తించి రాబోయే రోజుల్లో పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి రాజకీయంగా ఎంపీటీసీ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, అన్ని విధాలుగా పదవులు ఇచ్చే బాధ్యత పార్టీ నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటారు. ఆయన అడుగుజాడలో నేను కూడా నడుస్తాను. కాబట్టి మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో ఏ వ్యక్తిని నిలబెట్టినా కూడా కలిసిమెలిసి అందరూ కష్టపడి గెలిపించుకునే జాబితా మనందరూ తెచ్చుకుందాం. ఈ రోజు కూడా పెద్దలు కూడా ఈరోజు నాకు